కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున తగినటువంటి హేతువు ఏదైనా ఎవరైనా చెప్పగలిగితే ఇప్పుడే చెప్పవలేను లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకుండవలేను. మరొకసారి ప్రకటిస్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరు విలియం కేరీ, అక్షిత పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ అట్లు జతపరచబడకూడదు అని తగినటువంటి హేతువు ఏదైనా ఇక్కడున్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలేను లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలయును. చివరిగా మూడవసారిగా ప్రకటిస్తున్నాను, దయచేసి అర్థం కాని వారికి ఈసారైనా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరు పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ అట్లు జతపరచబడకూడదని తగినటువంటి హేతువు ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలేను లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలయును. మన దేశ సాంప్రదాయ ప్రకారము ఒక మాట అంటారు బ్రదర్, మౌనము అంగీకారమునకు గుర్తు అని. అయితే నేను మీ యొక్క అంగీకారానికి గుర్తుగా ఆ కుడి చేతిని ఎత్తి సార్ చూపించవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది పిల్లరా, ఇప్పుడు మీ యొక్క సమ్మతిని తెలియజేసినారు. అయితే ఇప్పుడు వీరిద్దరి యొక్క సమ్మతిని, విలియం కేరీ, అక్షిత యొక్క సమ్మతిని ఈ సభ ఎదుట మనము తెలుసుకుందాం. వివాహం వలన జతపరచబడకూడదు అని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలని గట్టిగా సంఘం ఎదుటను దేవుని ఎదుటను మీకు ఆజ్ఞాపించుచున్నాను. విలియం కేరీ ఈ పరిశుద్ధ వివాహంలో మరి అక్షితను మీ యొక్క వధువుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. వీరి యొక్క సమ్మతిని కూడా తెలియజేసినారు. మరొకసారి వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదటిగా విలియం కేరీ, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును
ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవ ఇందువా. మంచిది పిల్లరా. అదేవిధంగా అక్షితాలు అడిగి తెలుసుకుందాం. అక్షిత, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడినటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధియందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు మాత్రమే భార్యవైందువా. ఓకే, మంచిది. మీ యొక్క సమ్మతిని కూడా దేవుని సముఖంలో సంఘం ఎదుట తెలియజేసినారు. విలియం కేరీ యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా అక్షిత యొక్క తల్లిదండ్రులు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. విలియం కేరీ అక్షిత యొక్క తల్లిదండ్రుల యొక్క సమ్మతిని యొక్క సంఘం ఎదుటను దేవుని ఎదుటను మనము తెలుసుకుందాం. అయ్యా, మీ పేరు? ప్రతాప్. ఓకే, మంచిది. ప్రతాప్, మీ పేరయ్యా? సంజీవ. థ్యాంక్ యూ. యోహాన్ గారు, నీ కుమారుడైనటువంటి విలియం కేరీకి సంజీవ గారి కుమార్తె అక్షితను నీకు కోడలుగాను నీ కుమారునికి భార్యగాను చేసుకోవడానికి మీకును మరి అక్కకు మీరిద్దరికి సమ్మతమేనా? గట్టిగా సమ్మతమే. వినపడిందయ్యా? మీరు యొక్క సమ్మతి గురించి తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా సంజీవ గారు యోహాను కుమారుడైనటువంటి విలియం కేరీకి మీ కుమార్తె అయినటువంటి అక్షితను మరి విలియం కేరీకి భార్యగా ఇవ్వడానికి, ఆయనను విలియం కేరీ నీకు అల్లుడిగా చేసుకోవడానికి అమ్మ మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, మంచి పిల్లగా మీరు యొక్క సమ్మతులుగా ఇష్టాన్ని తెలియజేసినారు. అయితే మీ ఇష్టాలు మరి మాటలతోనే కాకుండా వారి చేతులు కలపడం ద్వారా ఈ సమ్మతిని మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. చేతులు పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరుగుతుందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. అక్షిత నేను విలియం కేరీ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. మంచిది. దేవుడు మీ ప్రమాణాలు విని ఉన్నారు.